ఫ్రెండ్స్, సమ్మర్ స్టార్ట్ అయ్యి కొద్ది రోజులు అవుతుంది కదా, అప్పుడే ఉక్కపోత కూడా మొదలైంది. ఫ్యాన్లు తిరగడం మొదలయ్యాయి, అలాగే ఏసీలు కూడా పనిచేస్తున్నాయి. ఈ సమయంలో ఏసీలు లేని వాళ్ళు చాలామంది కూడా ఏసీలు కొనాలని చెప్పి షాపులకి క్యూ కట్టారు. అయితే ఈ ఏసీ కొనే ముందు మనం ఏం చేస్తామంటే, మనకు తెలిసిన వాళ్ళనో, ఫ్రెండ్స్ సర్కిల్నో, లేదా ఫ్యామిలీ మెంబర్నో, లేకపోతే ఎవరైనా ఏసీ ఉపయోగించే వాళ్ళని అడుగుతూ ఉంటాము. ఏ కంపెనీ తీసుకుంటే మంచిది, దాంట్లో ఫీచర్స్ ఏంటి, ఏది బాగుంటుందన్న ఉద్దేశం మేరకు ఎంక్వైరీ అయితే మొదలు పెడతాము. ఏసీ ఉపయోగిస్తున్న వాళ్ళు వాడుతున్నటువంటి కంపెనీ గురించి, అది పనిచేస్తున్న విధానం గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది తీసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. ఇలా మనం ఎంక్వైరీ చేయడం అన్నది కరెక్టే, కాదని లేదు. వాటితో పాటు ఏసీ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు కదా మన ఏరియాలో, బాగా సీనియర్ టెక్నీషియన్ని మనం ఒకసారి కనుక్కోవాలి. ఏ కంపెనీ బెటర్, ఏ మోడల్ బెటర్ అన్నది మనం ఆయనతో డిస్కస్ చేసి ఆయన చెప్పింది కూడా కాస్త పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు చాలా రకాలైన కంప్లైంట్స్ అనేవి వస్తుంటాయి. కొన్ని మోడల్స్లో ఎక్కువ కంప్లైంట్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి. కొన్ని స్పేర్స్ దొరకకపోవడం కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఉపయోగించే వాళ్ళతో పాటు రిపేర్ చేసే వాళ్ళని కూడా కనుక్కుంటే మంచిదన్నది నా ఉద్దేశం. అలాగే వాటితో పాటు ఏసీ కొనే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని నేను కూడా కొన్ని విషయాలు మీ ముందు చెప్పబోతున్నాను. సో వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి, చాలా వరకు మీకు ఉపయోగపడవచ్చు. ఇదంతా చూసిన తర్వాత మీరు ఒక డిసైడ్ అవ్వచ్చు ఏ ఏసీ తీసుకుంటే బెటర్ అన్నది. అలాగే ఈ పరిస్థితుల్లో కూడా ఏసీల మీద కొన్ని ఆఫర్స్ అయితే మనకు ఆన్లైన్లో లభిస్తూ ఉన్నాయి, అంటే కొన్ని డీల్స్ నడుస్తున్నాయి. సో మీరు ఎవరైనా ఏసీ కొనాలనుకుంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది. వాటిలో ధర తగ్గినటువంటి మోడల్స్ సంబంధించినటువంటి ఏసీల యొక్క లింక్స్ పోస్ట్ చేయబడుతూ ఉంటాయి. ఒకసారి ఫాలో అవ్వండి, మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఏసీ కొనే ముందుగా మనం చూడాల్సింది ఏంటంటే మన యొక్క రూమ్ సైజ్. మనం ఏ రూమ్లో అయితే ఏసీ ఇన్స్టలేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నామో ఆ రూమ్ సైజ్ అన్నది ముందు మనం గమనించాలి, అది పరిగణలోకి తీసుకోవాలి. దానిని బట్టి మనం ఎంత టన్ను ఏసీ తీసుకుంటే బెటరు లేదా ఉపయోగపడుతుంది అన్నది ఆలోచన చేయాలి. సో మీకు 100 లేదా 120 స్క్వేర్ ఫీట్ గల రూమ్ అయితే అనుకోండి, దానికి 1 టన్ అయితే సరిపోతుంది. అంటే రూమ్ యొక్క మెజర్మెంట్ ఏంటంటే పొడవు వెడల్పులు అన్నమాట. ఇలాగ అడ్డగా అలాగే ముందు వైపు కూడా ఇలా మొత్తం టోటల్ ఎన్ని ఫీట్లు ఉన్నదన్నది అది ఇంటి చేసుకోవాలి. దాన్ని బట్టి స్క్వేర్ ఫీట్ అన్నది మెజర్మెంట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే పొడవు వెడల్పులతో పాటు హైట్ కూడా క్యాలిక్యులేషన్ అన్నది చేయాలి. మనం అంత దూరం అయితే వెళ్ళవసరం లేదు. జస్ట్ మనం పొడవు వెడల్పులు మన రూమ్ యొక్క కొలతలు అనమాట, మన ఫ్లోర్ కొలతలు తీసుకొని ఆ విధంగా మనం ఎన్ని స్క్వేర్ ఫీట్లు వచ్చిందన్నది మనం క్యాల్కులేట్ వేసుకోవాలి. 120 ఫీట్స్ లోపలైతే 1 టన్ ఏసీ తీసుకోవాలి. 120 దాటిన తర్వాత మీకు 180 వరకు కూడా 1.5 టన్ ఏసీని ప్రిఫర్ చేయాలి. 180 తరువాత మీకు 300 వరకు 2 టన్ ఏసీని తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా ఏంటంటే 1.5 టన్ ఏసీని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ కొలతలతో పాటు ఇంకొకటి ఏంటంటే ఆ రూమ్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఎంత వేడి ఉందన్నది అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. రూమ్స్ ఏంటంటే కొన్ని పైకి ఉంటాయి, అంటే చివరి ఫ్లోర్లో ఉంటాయి. అక్కడ సింగిల్ రూములు కనుక ఉండేటప్పుడు అటువంటి రూముల్లో కనుక మనం ఏసీ ఇన్స్టలేషన్ చేయగలిగితే అక్కడ వేడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎండ అన్నది అక్కడ ఎక్కువగా పడుతుంటుంది రూమ్ పైన. అటువంటి పరిస్థితుల్లో ఆ రూమ్లో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అదే కిందనైతే ఒక విధంగా ఉంటుంది, పైకి అయితే ఒకలా ఉంటుంది. ఇంకా కొంతమంది ఇళ్ళకి ఏంటంటే మధ్యాహ్నం తర్వాత డైరెక్ట్గా సన్లైట్ అనేది ఆ ఇంటి గోడపై పడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆ రూమ్ వైపు గనక ఎండ ఉంటే ఆ రూమ్ లోపల వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడిని కూడా మనం పరిగణలోకి తీసుకొని ఒకవేళ 120 స్క్వేర్ ఫీట్ అనుకోండి, కూలింగ్ కెపాసిటీ తక్కువలో ఉన్న 1.5 టన్ ఏసీని తీసుకోవడం బెటరు 1 టన్ తీసుకోవడం కన్నా. ఇక రూమ్ మెజర్మెంట్ అయిపోయింది కదా, దాని తరువాత ఏంటంటే కూలింగ్ కెపాసిటీ. ఏసీ తీసుకుంటాం దేనికి, కూలింగ్ కోసమే కదా. దాని యొక్క కూలింగ్ కెపాసిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. అది దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే ఆ 1.5 టన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు వాళ్ళకున్నటువంటి పరిస్థితుల మేరకు. దాన్నే పరిగణలోకి తీసుకుంటారు తప్ప అది కూలింగ్ కెపాసిటీ అన్నది చాలామంది ఆలోచించరు. దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే అది క్యాల్కులేట్ చేసుకుంటారు. ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు స్టార్ రేటింగ్ స్టిక్కర్ ఒకటి
ఉంటుంది. ఆ స్టార్ రేటింగ్ స్టిక్కర్ మీద మీకు అక్కడ కూలింగ్ కెపాసిటీ 100% అంటూ కొంత వాల్యూ అన్నది మెన్షన్ చేసి ఉంటారు. అలాగే కిందను కూడా 50% అని కూడా వాల్యూ మెన్షన్ చేసి ఉంటారు. ఎందుకంటే అన్ని ఏసీలు కూడా 1.5 టన్ అన్నది కాదు, 1.5 టన్ అని చెప్తారు కానీ కూలింగ్ కెపాసిటీ బట్టి అది 1.3 1.2 లేకపోతే 1.4 కింద అది పనిచేస్తుంది. అది 1.5 అన్నది యాక్యురస్గా ఉండదు. యాక్చువల్గా 1.5 టన్ అంటే 5275 అన్నది అక్కడ వాల్యూ ఉండాలి కూలింగ్ కెపాసిటీ. ఇది పర్ఫెక్ట్ 1.5 టన్ ఏసీ అని చెప్పవచ్చును. అలా కాకుండా 4800 లేకపోతే 4400 అలా గనక ఉన్నట్లయితే అది 1.5 టన్ అయితే కాదు. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే దీనికి యాక్చువల్గా ఏంటంటే బీటీయూలో క్యాలిక్యులేట్ చేస్తారు. గూగుల్లో బీటీయూ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి దాంట్లోన ఈ వాల్యూ అక్కడేసి బీటీయూలో కన్వర్షన్ చేసి దాన్ని 12,000తో బై చేస్తారు. ఇదంతా కాకుండా సింపుల్గా మీకు ఒక పద్ధతి అయితే చెప్తాను. ఆ స్టిక్కర్ పై ఉన్నటువంటి ఈ కూలింగ్ కెపాసిటీ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని 3517తో బై చేయండి. అలా బై చేసిన తర్వాత మీకు వాల్యూ అక్కడ 1.3 సమ్ అలా వస్తుంది కదా. అలాగే 1.4 అలా సమ్, 1.5 అలా సమ్ కొంత అమౌంట్ కొంత వాల్యూ అయితే చూపిస్తుంది కదా. దాన్ని బట్టి మీరు కూలింగ్ కెపాసిటీ అన్నది తెలుసుకోవచ్చు. మీ రూమ్ కొలతలు 120 స్క్వేర్ ఫీట్ నుండి 150 స్క్వేర్ ఫీట్ లోపల కనుక ఉన్నట్లయితే మీరు 4800 వాట్ కూలింగ్ కెపాసిటీని తీసుకోవచ్చు. లేదు 150 నుంచి 180 మధ్యలో కనుక ఉన్నట్లయితే మీరు పర్ఫెక్ట్ 1.5 టన్నే తీసుకోవాలంటే 5000 అబవ్ వాట్ కూలింగ్ కెపాసిటీ అన్నది కంపల్సరీగా మీరు తీసుకోవాలి. 5275 అన్నది అన్నిటి మీద ఉండదు, 5000 అబవ్ ఉండాలి. మీకు డైకిన్లో అయితే 5200 పైబడి కూలింగ్ కెపాసిటీ ఏసీలో అందులో మాత్రమే దొరుకుతున్నాయి, కొన్ని వాటిల్లో లేవు. అంటే లార్జ్ రూమ్ అయితే కూలింగ్ కెపాసిటీ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మీకు వేగంగా కూల్ అవుతుంది, దాంతోపాటు కరెంట్ బిల్లు కూడా సేవ్ అవుతుంది. అలాగే మీకు ఆ స్టార్ రేటింగ్స్ ఏంటంటే ఆ 3 స్టార్లో దొరుకుతాయి, 5 స్టార్లో దొరుకుతాయి. మీరు యూసేజ్ కనుక తక్కువ కనుక ఉన్నట్లయితే అంటే ఓన్లీ సమ్మర్లోను లేదా అప్పుడప్పుడు వేస్తాము, సమ్మర్ తర్వాత మరి ఉపయోగించము అనుకున్న పరిస్థితుల్లో ఏంటంటే మీకు 3 స్టార్ ఏసీ సరిపోతుంది. లేదు మేము ఇయర్ మొత్తం అప్పుడప్పుడు వేస్తూ ఉంటాము, సమ్మర్లో బాగా వాడతాము అనే పొజిషన్లో ఏంటంటే 5 స్టార్ ఏసీని తీసుకోవడమే బెటరు. అమౌంట్ ఉంది పర్వాలేదు అనుకునేటప్పుడు 5 స్టార్కి వెళ్ళిపోవడమే ఉత్తమం. లేదన్న సమక్షంలో మీరు యూసేజ్ బట్టి 3 స్టార్లోకి వెళ్ళిపోవాలి. అలాగే ఆ స్టార్ రేటింగ్ కిందన ISER అని వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అన్నది గతంలో ఒకలా ఉండేది, ఇప్పుడైతే ఆ వాల్యూ అయితే ఇంక్రీజ్ అయింది. సో మీరు 5 స్టార్ ఏసీ కనుక తీసుకున్నట్లయితే 5.260 సమ్ అలా ఆ పక్కన ఉన్నటువంటి 2 డిజిట్స్ ఎక్కువ ఉన్నదాన్నే మీరు ప్రిపేర్ చేయండి. అలాగే ఆ స్టిక్కర్ మీద ఇయర్లీకి ఎన్ని యూనిట్లు కన్జ్యూమ్ అవుతుంది పవర్ అన్నది కూడా దాని మీద మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే బ్రాండ్. చాలామంది ఏంటంటే ముందు ఏ కంపెనీ తీసుకుందాం అన్నదే ఆలోచిస్తారు, ఫస్ట్ దానికే వాల్యూ ఇస్తారు. సో ఇప్పుడు మన బ్రాండ్ విషయానికి వస్తే జనరల్గా ఏంటంటే LG, శాంసంగ్, హిటాచీ, వోల్టాస్, బ్లూ స్టార్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో మనకు ఏ బ్రాండ్ నచ్చితే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే బ్రాండ్ సెలెక్ట్ చేసుకునే ముందు ఆ బ్రాండ్ మన ఏరియాలో సర్వీస్ ఇస్తుందా లేదా, సర్వీస్ ఎలా ఉంటుంది ఏంటన్నది అది తెలుసుకొని ఆ బ్రాండ్కి అయితే మనం వెళ్ళవచ్చును. బ్రాండ్ బట్టి కొన్ని ఫీచర్స్ అందులో ఉన్నటువంటి కొన్ని మారుతూ ఉంటాయి. మనకు ఏది కావలిస్తుంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా ఆ బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఆ బ్రాండ్పై మనకు ఎక్కువ ప్రేమ ఉందని చెప్తే ఆ బ్రాండ్నే మనం తీసుకోవచ్చు. వీటితో పాటు వీటికన్నా ఖరీదైన ప్రీమియం బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఓ జనరల్ అలాగే మిట్సుబిషి, ఇవి చాలా కాస్ట్. అలాగే వీటి యొక్క పనితనం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మొబైల్లో ఐఫోన్ ఎలాంటిదో ఇవి కూడా ఏసీల్లో ఈ కంపెనీలు అలాంటివి. ఇవి చాలా క్వాలిటీతో తయారు చేయబడినటువంటి కంపెనీలు. దాని తర్వాత ఇక హిటాచీ, డైకిన్, LG, శాంసంగ్ ఇవన్నీ కూడా. సో బ్రాండ్ విషయంలో నేను చెప్పేది ఏంటంటే సర్వీస్ను దృష్టిలో పెట్టుకొని బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ ఇన్వర్టర్ ఏసీ లేదా ఇన్వర్టర్ ఏసీ ప్రజెంట్ ఏంటంటే అన్నీ కూడా ఇన్వర్టర్ ఏసీలే. మనం అందులో ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలి. నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితే దొరకడం లేదు. ఒకవేళ నాన్ ఇన్వర్టర్ ఏసీ కనిపించిందే అది తక్కువ రేటుకి వస్తుందంటే పవర్ కన్జప్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడమే బెటర్. దాంట్లో డ్యూయల్ ఇన్వర్టర్ అని వస్తున్నాయి కదా, దాంట్లో టెక్నాలజీ కూడా ఇప్పుడు కొత్త లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం వల్ల పవర్ కన్జప్షన్ అనేది చాలా
తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వారంటీ. ఈ వారంటీ గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. దేనికేనికి ఎన్ని సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు అన్నది కొంచెం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఆన్లైన్లో అయితే మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అక్కడ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. లేదంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూసినా సరే దాని డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. కాంప్రహెన్సివ్ వారంటీ ఉందనుకోండి ఒక 5 years నో ప్రాబ్లం. అంటే పూర్తి వారంటీ అనమాట. మొత్తం టోటల్గా అన్నీ కూడా ఒక 5 years వారంటీ ఇచ్చారనుకో మనం కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. లేదంటే కంప్రెసర్కు 10 years లేకపోతే మిగతా వాటికి 1 year అన్నారనుకోండి, అక్కడ మనం దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కంప్రెసర్ వారంటీ కాదు, పీసీబీ వారంటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేగంగా పోయేది ఈ పీసీబీ. మనకు వచ్చే పవర్ సప్లై ఫ్లక్చుయేషన్స్ ఇంకా ఏదైనా లైన్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఈ పీసీబీయే వేగం పోద్ది. లేదా ఏసీలో ఏవైనా డిఫెక్ట్స్ ఉన్నా సరే ఈ పీసీబీ మీదే భారం పడుతుంది. కాబట్టి పీసీబీ వారంటీ అన్నది చాలా అవసరం. ఇది 5 years కనుక ఇస్తే కళ్ళు మూసుకొని కొనొచ్చు. లేదంటే 1 year అన్నారనుకోండి, అది ఎంత మంచి కంపెనీ అయినా సరే, ఏ మోడల్ అయినా సరే దాన్ని పక్కన పెట్టండి. ఇంకొకటి ఏంటంటే కండెన్సర్ అన్నది, కాపర్ కండెన్సర్ అన్నది చూసుకోవాలి. కండెన్సర్ ఏంటంటే చాలా వరకు కాపరే వస్తున్నాయి, అయినప్పటికీ కూడా ఆ కండెన్సర్ను కూడా మనం చూసుకోవాలి. కాపర్ కండెన్సర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫిల్టర్ ఏది వాడాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎయిర్ అనేది అందులోంచే వస్తుంది, బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కూడా అందులోనే. మనం ఆ ఫిల్టర్ను కనుక అంటే మంచి కంపెనీ మంచి మోడల్ అయితే ఫిల్టర్లు బాగానే ఉంటాయి. మీకు లిస్ట్లో చూసినా సరే హెచ్డి ఫిల్టర్ చూసుకోండి. లేదు ఇంకా ఫిల్టర్ మీద మనకు మంచి ఫిల్టర్ కావాలనుకుంటే PM01 కానీ లేదా PM2.5 ఫిల్టర్ ఉండే ఏసీలు తీసుకోవడం బెస్ట్. అంటే బ్యాక్టీరియా లేదా ఏదైనా డస్ట్ పార్టికల్ ఏమున్నా సరే అవన్నీ రిమూవ్ అయ్యి మనకు మంచి ఎయిర్ అయితే వస్తుంది. లేదు అంటే అట్లీస్ట్ హెచ్డి ఫిల్టర్ ఉండే విధంగా అయినా మనం చూసుకోవాలి. ఇది కూడా మనం కనుక్కోవాలి. ఈ PM01 కానీ ఈ PM2.5 అన్ని ఏసీల్లో ఈ ఫిల్టర్ అయితే ఉండదు, మ్యాక్సిమం హెచ్డి ఫిల్టర్లు అయితే ఉంటాయి. ఇక ఫీచర్స్, అందులో ఉన్నటువంటి సదుపాయాలు ఏమున్నాయి అంటే 4 wings ఉన్నాయా లేదో చూసుకోవాలి. అంటే ఎయిర్ ఇటు అటు రొటేషను 2 వైపులు కాకుండా 4 వైపులు కూడా రొటేషన్ అనేది చూసుకోవాలి. అది ఉందా లేదా, మనం ఎయిర్ ఎంత దూరం వస్తుంది అది కూడా మనం చూసుకోవాలి. వైఫై సదుపాయము ఇవన్నీ కూడా, అంటే అందులో ఉన్నటువంటి మిగతా సదుపాయాలు ఏవైనా సరే వాటి అవసరం మేరకే మనం తీసుకోవాలి. వైఫై సదుపాయం మనకు అవసరం లేదనుకోండి, దాని గురించి ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంక్లూడ్ అంత అమౌంట్ ఉందనుకుంటే తీసుకోవచ్చు. లేదా 1000-2000 దాని మీద అదనంగా ఉంది, దానికి మళ్ళీ అదనంగా పెట్టాలనుకుంటే మీరు అది ఉపయోగిస్తామనుకుంటేనే ఆ వైఫై అంటే స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగిస్తామనుకుంటేనే తీసుకోవచ్చు. ఈ ఫీచర్స్లో ఇంకొక ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఆటో క్లీన్ ఉందా లేదా అన్నది ఒకటి చూసుకోవాలి. ఆటో క్లీన్ కనుక ఉన్నట్లయితే మనం అప్పుడప్పుడు ఆటోమేటిక్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇకపోతే ఆన్లైన్లో కొనాలా ఆఫ్లైన్లో కొనాలా, మీరు దేనిలో కొన్నా సరే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. మీరు ఆఫ్లైన్లో కొందామని అనుకోండి, అయితే ఏ కంపెనీ ఏ మోడలు మనకి ఏం అవసరం అన్నది ఏంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి వెబ్సైట్లో కానీ లేదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి వెబ్సైట్లో కానీ దాని యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు అమెజాన్లో చూసినా సరే అక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా దాని గురించి అన్నీ రాస్తారు. కూలింగ్ కెపాసిటీ, అది ఏ కండెన్సర్ ఉంది, ఏంటి ఆ ఎయిర్ త్రో ఎంత ఉంది, ఏంటి ప్రతిదీ కూడా అక్కడ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. అది ఒకసారి పూర్తిగా చదవండి ఏమేమి ఉన్నాయనేది. అవి చదివిన తర్వాత మీరు అది తీసుకోవాలని చెప్పి ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. కొన్ని ఏంటంటే కొన్ని మోడల్స్ ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో దొరకవు. కొన్ని ఆఫ్లైన్లో ఉన్నవి ఆన్లైన్లో దొరకవు. అలాంటి పరిస్థితులు అంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ మోడల్ యొక్క డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి ఏంటన్నది అన్నీ చూసుకొని షాప్కి వెళ్ళండి. షాప్కి వెళ్ళే వాళ్ళు అంటే ఆఫ్లైన్లో కొనేవాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మీరు ఏదైనా ఒక మోడల్ ఫిక్స్ అయిపోయి అక్కడికి వెళ్ళండి. వాళ్ళు చెప్పింది మీరు డిసైడ్ అయి కొంటే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్టే. ఎందుకంటే అక్కడ అది వాళ్ళని తప్పు పట్టలేము, అది వ్యాపారం. వాళ్ళు 4 మాటలు చెప్పి సేల్ చేసుకోవాలి. మనము ఆ మాటల్లో పడిపోయి అది తెచ్చేస్తే ఆ తర్వాత అంటే కుదరదు. లేదా ఆన్లైన్లో కనుక కార్డుతో వాటితో డిస్కౌంట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ కూడా మొత్తం చదవండి. అన్నీ చదివిన తర్వాత అది బుక్ చేయండి. ఆన్లైన్ అయినా ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్లో వచ్చేటప్పుడు ఏంటంటే మీరు బాక్సులు ఓపెన్ చేయడం కానీ ఇవన్నీ ఏమీ చేయకండి. వాళ్ళు టెక్నీషియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళే ఓపెన్ చేసి అన్నీ చూస్తారు. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామందికి అవసరం కాబట్టి
వెంటనే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఈ టైంలో చాలామంది ఏసీలు కొంటూ ఉంటారు కదా. ఈ వీడియో అందరికీ వెళ్ళాలంటే గట్టిగా లైక్ చేయండి. మరి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.